ఒక విశ్వాసం కలిగి ఉంది. ఏంటో తెలుసా, ఆ సంఘంలో ఆ దైవజనుడు చెబుతా ఉన్నాడు, ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించడానికి యవనస్తులు కావాలి, ఎవరు వెళతారు అని అడిగారంట. ఏ ఒక్కరు కూడా చెయ్యెత్తలేదంట యవనస్తులందరూ. ఒక వృద్ధురాలు ఏం చేసిందంట, లేచి నిలబడిందంట, అయ్యా నేను వెళ్తాను అని. అమ్మా నువ్వు వెళ్తావా? లేదమ్మా, పెద్ద పెద్దోళ్ళే అక్కడికి పోయి వెనక్కి వచ్చినారు, నువ్వు పోతావా అనగానే, లేదయ్యా నేను కాదు, నాకు 3 కుమార్తెలు ఉన్నారు, ఆ 3 కుమార్తెలను నేను ఒక అమ్మాయిని ఆ దేశానికి పంపిస్తాను అనిందట. అనగానే వెంటనే ఆ యొక్క దైవజనుడు, అమ్మా ఆడిబిడ్డ కదమ్మా, ఒక్కసారి ఆలకించు, వద్దు నా మాట విను, మగవారు వెళ్తారు, నీ ఆడిబిడ్డను దయచేసి అక్కడ వారి యొక్క మనస్సులో వారి దృష్టిలో పడితే ఈ అమ్మాయిని బహుభయంకరంగా హింసిస్తారు, వేధిస్తారు, బాధిస్తారు, వద్దమ్మా అన్నాడు దైవజనుడు. ఆ తల్లి ఒకటే మాట చెప్పింది, నేను నిర్ణయం తీసుకుంది, నా ప్రభు సన్నిధానంలో నిర్ణయం తీసుకున్నాను. నా కుమార్తెలు నా దేవుడి పని ద్వారా ముందున్నటువంటి తరానికి ఆదర్శవంతంగా బ్రతకాలి, వారు నా కుమార్తెను పంపిస్తాను అనిందట. సరే అని ఆ అమ్మాయిని పిలుచుకొచ్చారు, ప్రతిష్ఠించారు, ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠించి ఒక మిషనరీగా ఆ యొక్క చైనా దేశమునకు పంపించారంట. అక్కడ దేవుడు అంటే ఎరుగనటువంటి ప్రజలు, దేవుడంటే ఎరుగని ప్రజలు. ఈ అమ్మాయి ఒక డాక్టర్గా ఉండి అక్కడ వైద్యము చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చిందట. గమనించండి, మన వెనక తరములో ఉన్నటువంటి మిషనరీలు, మన ఇండియాకి వచ్చిన వారైతేనేమి, ఆయా దేశాల్లో మన యొక్క వారి సువార్త ప్రకటించిన వారందరూ కూడా ఆశామాసిగా చదువులేని వారు కాదండి, గొప్ప విద్యావంతులు, గొప్ప ప్రతిభావంతులు. వారు దేవుని కొరకు తమ జీవితాన్ని పణంగా పెట్టిన వారు మిషనరీస్ అందరూ కూడా. ఆ సహోదరి కూడా గొప్ప వైద్యురాలు, అక్కడ వైద్యం చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట అలాగ వెళ్ళి అది ఎవరి చెవులో పడిందట, దేవుడంటే ఎరుగనటువంటి ప్రజల చెవులో పడిపోయిందట. ఆ రాత్రి వారు నాకు బాగలేదమ్మా అని చెప్పేసి వచ్చేసారు. ఆమె దగ్గరకు వస్తే ఆమె క్రీస్తు ప్రేమను బట్టి వారికి వైద్యం చేస్తే వారు, అయ్యా మీకు ఏమీ లేదు అంటే, ఏమీ లేకపోతే మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి అలాగా ఆ అమ్మాయిని పెద్ద పెద్ద కత్తులు తెచ్చి అలాగ పొడిచి ఆ అమ్మాయిని చంపేశారంట. చంపేసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాని మరలా స్వదేశానికి పంపించారు. పంపిన తర్వాత అందరూ ఏడుస్తూ ఉన్నారు, అయ్యో యోన బిడ్డ చనిపోయిందయ్యా, మంచి డాక్టర్ అయ్యా, అయ్యో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆ తల్లి మాత్రం ఏడవడం లేదంట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ దైవజనుడు, ఏమ్మా నీ బిడ్డ చనిపోతే నువ్వు ఇంకా ఏడవలేదంటే ఆమె అంటుందంట, నా తండ్రి సన్నిధానములో ఇదిగో నా కుమార్తె ప్రభు రాజ్యంలో సంతోషంగా ప్రవేశించింది కనుక నేను ఎందుకు ఏడవాలయ్యా, నేను ఎందుకు ఏడవాలి? నా బిడ్డ 10 మందికి మేలు చేసింది, నా తండ్రి రాజ్యంలో ఒక పాత్రగా వాయించబడింది, నా బిడ్డ చనిపోలేదు, నా తండ్రి రాజ్యంలో ప్రవేశించింది అని అనగానే ఆ తల్లి అంటుందట, ఈ బిడ్డతో ఆగిపోదు నా యొక్క సేవా జీవితము, మరొక బిడ్డను కూడా మీరు అభిషేకించండి. ఆ అమ్మాయి కూడా డాక్టరే, ఆ అమ్మాయిని కూడా అభిషేకించారు, ఆ దేశానికి పంపించారు. ఒక్క 3 నెలలకు మరలా సేమ్ అదే జరిగింది. ఆ అమ్మాయి బాడీని మళ్ళీ ఎన్నికి వచ్చింది, ఇద్దరు అయిపోయారు. ఇక ఆ యొక్క దైవజనుడు చెబుతా ఉన్నాడు, ఇక వద్దమ్మా, నా మాటనమ్మా, ఒక్కగానొక్క కూతురు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, ఈ బిడ్డను నువ్వు పోగొట్టుకుంటే ఇబ్బంది పడతావమ్మా అనగా, లేదు లేదు, ఒక్కగానొక్క కూతురైనా పర్వాలేదు, నా దేవుడి పని కోసం నేను పంపిస్తాను అనింది. ఆ ఒక్కగానొక్క కుమార్తెను ప్రతిష్ఠించింది, ప్రార్థన పూర్వకంగా పంపించింది. సరిగ్గా 3 నెలలు రాగానే మరలా అమ్మాయి బాడీ వచ్చింది. 3 కూతుర్లు చనిపోతే ఆ సహోదరి పెద్ద అమ్మాయి చనిపోయినా ఏడవలేదు, 2వ అమ్మాయి చనిపోయినా ఏడవలేదు, 3వ అమ్మాయి చనిపోతే ఓ పోరు నా గుండెలు బాదుకొని ఏడుస్తా ఉంది. అయ్యో ఒక్కగానొక్క కుమార్తె చనిపోయిందయ్యా అంటే అందరుండి సంఘమంతా కూర్చొని ఆమెను ఓదార్స్తూ, అమ్మా మేము ముందే చెప్పాం కదమ్మా, ఒక్కగానొక్క కూతురు నీకు పనికి వస్తుందని చెప్పి చెప్పాం కదమ్మా, నీ వృద్ధాప్యం నీకు తోడుకుంటా చెప్పాం కదమ్మా, అందుకే నువ్వు వినలేదు,
అంటే ఆ సహోదరి, ఆ వృద్ధురాలు చెప్పిన మాట ఏంటో తెలుసండి? అయ్యా, నేను ఏడుస్తున్నది నా బిడ్డ చనిపోయిందని కాదు, మరొక్క బిడ్డను నాకు ఎందుకు ఇవ్వలేదయ్యా అని చెప్పేసి ఏడుస్తున్నాను. చెప్పనుకుంటే దేవుని అమ్మాయిపరచు. మరొక బిడ్డని నన్ను నాకెందుకు ఇవ్వలేదయ్యా? మరొక బిడ్డనిస్తే నీ పని ఎంతో ఉంది, నీ రాజ్య సువార్త ఎంతో ఉంది, అది ప్రకటించబడాలయ్యా. మరొక బిడ్డ నాకు ఉంటే బాగుండు అని ఆఖరికి ఆ వృద్ధురాలు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటో తెలుసా? ఇక నా 3 బిడ్డలకు బదులుగా నేను వెళతాను. చెప్పనుకుంటే దేవుని అమ్మాయిపరచు. నేను వెళతాను, నా తండ్రి రాజ్యాన్ని ప్రకటిస్తాను, నా తండ్రి పేట సువార్త ప్రకటిస్తాను అని ఆ ప్రాంతమునకు ఆ వృద్ధురాలు ఎప్పుడైతే వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించిందో, సరిగ్గా 3 సంవత్సరాలకంతా ఆ దేశమంతా కూడా యేసు రక్షణ సువార్తగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కాకపోతే ఇంకా ఎవరు పోతారు ఆయన పని కొరకు? నీవు రాకపోతే ఆయన పనికి ఎవరు చేస్తారు? నీవు వెళ్ళాలి దేవుడి పని కోసం, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసములో, నీ పరిశుద్ధతలో ఆదర్శంగా ఉండాలి. నీ తరానికి నీవు మాదిరిగా బ్రతకాలి.